పాత పంటలకి మంచి రోజులు వస్తున్నాయి. ఆయుష్ను పెంచే చిరుధాన్యాలు వికసిస్తున్నాయి. రాగి, కొర్ర, సజ్జలు వంటి సంప్రదాయ తృణధాన్యాల పంటలు పొలాల్లో కలకలలాడుతున్నాయి. సాగు చేసిన పొలంలో నేలల ఆరోగ్యం పెంచుతున్నాయి. పండించిన రైతుకి ఆదాయం, తినేవారికి ఆనందం పంచుతున్నాయి. ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాల పంటలు గిరిపుత్రులకి అండగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా విజయనగరం పరిశోధన స్థానం గిరిజనులని అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. పండించిన పంటని సొంతంగా శుద్ధి చేసుకుని విక్రయించేలా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోంది. విత్తన రాయితీలు, మార్కెటింగ్ సహకారంతో గిరిజన రైతులు, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. నేలకి బలం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అదే చిరుధాన్యాల గొప్పదనం. పుష్టికరమైన ఈ పాత పంటలు అందరి బంధువులు. జీవనశైలి వ్యాధులని దూరం చేసి చిరంజీవులుగా బతకడానికి తోడ్పడే విలువైన పోషకాలు. భారతీయ వ్యవసాయ చరిత్రలో భాగమై కాలక్రమంలో రైతులకి సాగు భారమై పొలాల్లో కనుమరుగైన ఈ జీవ పంటలకి మళ్లీ పూర్వవైభవం వస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య చైతన్యం, ప్రభుత్వాల ప్రచారం కారణంగా సాగు పెరుగుతోంది. నేలలు, రైతులు, ప్రజలకు మేలు చేసే చిరుధాన్యాల సాగుకి విజయనగరం పరిశోధనా స్థానం చిరునామాగా మారింది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులకి చేయూతనిస్తోంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ప్రస్తుతం 25,000 ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. 2013 నుంచి ప్రత్యేక పథకం కింద గిరిజన రైతులకి ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. రసాయన కాటు నుంచి రక్షించడానికి సేంద్రియ ఎరువులు, పురుగుమందులనే ప్రోత్సహిస్తూ అవసరమైన ఉత్పత్తులు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి ప్రధాన శాస్త్రవేత్త పాత్రో గిరిజన ఉప ప్రణాళిక నిధులను పూర్తిగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. విక్రయ కష్టాలు తలెత్తకుండా మహిళా సంఘాలకి చిరుధాన్యాల వంటకాల తయారీలో శిక్షణ ఇప్పిస్తున్నారు. పోషక విలువలున్న తినుబండారాలను అంగన్వాడీ కేంద్రాలు, గిరిజన సంక్షేమ వసతి గృహాలకి మహిళలే స్వయంగా సరఫరా చేసేలా సలహాలు, సూచనలు అందిస్తున్నారు. 2013 సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క గిరిజన ఉపప్రణాళిక పథకం అనేది మరి కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి ఈ యొక్క చోడి పంటలకి, అలాగే కొర్రలకు సంబంధించి, చిరుధాన్యాలకు సంబంధించి విత్తనాన్ని రైతులకు ఉచితంగా మరి గిరిజన రైతులకు ఇవ్వడం, అంతేకాకుండా ఈ ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా కేవలం సేంద్రియ పద్ధతి ద్వారా మరి సాగు చేయడానికి అవసరమైనటువంటి వేపపిండి కానీ, లేకపోతే వానపాము గత్తం కానీ, అలాగే బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటే జీవ నియంత్రణ పద్ధతి ద్వారా ఈ యొక్క తెగుళ్లు యాజమాన్యం చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కలెక్టర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముందుకొచ్చింది. అంగన్వాడీ సెంటర్స్ కానీ, లేకపోతే గిరిజన హాస్టల్స్లో పిల్లలకు కావాల్సిన బిస్కెట్స్ని తయారు చేయడానికి శ్రీకాకుళం జిల్లా మొదటిగా వచ్చి కలెక్టరేట్ క్యాంటీన్ కూడా, ఒక మిల్లెట్ క్యాంటీన్ అనేది కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రకంగా శ్రీకాకుళం జిల్లా అలా అవుతుంటే మన విజయనగరం జిల్లాలో కూడా ఈ ఉద్దేశంతో గత వారంలో జరిగినటువంటి మీటింగ్లో గౌరవ కలెక్టర్ గారు కూడా మరి వచ్చి చిరుధాన్యాలని ఈ ప్రాంతంలో కూడా చేయాలని వెంటనే ఐటీడీఏపీఓ డాక్టర్ లక్ష్మీ షా గారికి చెప్పడం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ యొక్క సబల ఎన్జిఓ ద్వారా, నబార్డు ద్వారా, వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా గిరిజన ప్రాంతాల్లో 14,000 మంది స్టూడెంట్స్కి బిస్కెట్స్ ప్రతిరోజు మన అవైలబిలిటీని బట్టి కూడా బిస్కెట్స్ సప్లై చేయడానికి ఆయన ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో వైవిధ్యమైన నేలలున్నాయి. సారవంతమైన నల్లరేగడి, ఎర్ర నేలలు, మైదాన, కొండమిట్టల భూములున్నాయి. దశాబ్దాలుగా వాడుతున్న రసాయన ఎరువులతో సారం కోల్పోయిన నేలల్లో పోషకాలు పెంచేలా శాస్త్రవేత్తలు ఎరువులు సిఫార్సు చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిరుధాన్యాలకు చూసుకుంటే మేము ఇక్కడ చేస్తున్న పరిశోధనలు ఏంటంటే, మనం ఇప్పుడు వరకు ఒక రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజర్ అన్నది వాడుతున్నాం అనమాట. అంటే 60-40-30 అనేసి నత్రజని, భాస్వరం, పొటాష్ హెక్టార్కి 60, 40, 30 కేజీలు వాడతాం. కానీ ఇది ఎంతవరకు పెంచవచ్చు? ఎందుకంటే ఈ రికమెండేషన్ తయారు చేసినప్పుడు మన నేల కండిషన్స్ కానీ, మన క్లైమేటిక్ కండిషన్స్ కానీ డిఫరెంట్. కాబట్టి ఇప్పుడు ఈ మారుతున్న పరిస్థితిలో తప్పనిసరిగా మనం ఎరువులు వేయటం అన్నది జరగాలి, ఎక్కువ చేయాలి. అది ఎంతవరకు చేయాలి అంటే 150% పెంచాలా, 200% పెంచాలా అన్నది మనం ఒక 3 సంవత్సరాలు పరిశోధన చేస్తే కానీ దానికి తెలియదు. అది 3 సంవత్సరాల నుంచే చేస్తుండగా మనకు తెలిసింది ఏంటంటే 200% వరకు పెంచవచ్చు. పెంచితే మనకి డెఫినెట్గా క్రాప్ ఈల్డ్ అన్నది పెరుగుతుంది. మంచి విత్తనం మంచి దిగుబడికి పునాది.
అలాగే మెరుగుపరిచిన విత్తనం అధిక ఫలసాయానికి ఆలంబన. అందుకే మేలైన రకం విత్తనాలను కాపాడడమే కాకుండా నాణ్యత, శుద్ధత తగ్గకుండా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. కలుపు సమస్య ఎదురుకాకుండా వెదజల్లడానికి బదులు నారు నాటి నుంచే పద్ధతికి ప్రాధాన్యతనిస్తూ రైతులకి అవగాహన కల్పిస్తున్నారు. మన విజయనగరం నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 1996 ముందు నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా రకాలు విడుదల చేయడం జరిగింది. 1996లో విడుదల చేసిన చంపావతి అనే రకం ఇప్పటికి కూడా నేషనల్ వైడ్లోని అంటే దేశం అంతటా ప్రాథమిక రకంగా పరిగణించబడుతుంది అనమాట. అంటే రకాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా దాన్ని అంత మేలుగా మెయింటైన్ చేయడం వల్ల, అంటే ప్యూరిటీగా ఉంచడం వల్లే ఆ రకం ఇప్పటి వరకు వాడుకలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అతి తక్కువ కాలంలో పండించే రకాల్లో అది మేలైంది. రాగి పంటను చూసుకున్నట్లయితే ముఖ్యంగా మైదాన ప్రాంతాలతో పోల్చుకున్నట్లయితే గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. నారు వేసి ఉడ్చే పద్ధతితో పోలిస్తే మన నేరుగా విత్తనాలు వెదజల్లే పద్ధతిలో కలుపు సమస్య అనేది ఎక్కువగా కనపడుతుంది. ఈ కలుపు సమస్యని మనము 30 నుంచి 45 రోజుల వరకు కలుపుని సమర్థంగా నిర్మూలించగలిగినట్లయితే మనం అధికంగా దిగుబడులు సాధించడానికి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కలుపు సమస్య వల్ల ప్రధానంగా మనకి సుమారుగా 50 నుంచి 85% వరకు మనకి దిగుబడులు తగ్గడం అనేది జరుగుతుంది. స్వల్ప పంటకాలం కలిగిన చిరుధాన్యాలు పండించడం పెద్ద కష్టం కాదు. పండించిన పంటలని విక్రయించడమే అతిపెద్ద సవాల్. సరిగ్గా ఇదే సమస్యపై దృష్టి పెట్టిన పరిశోధనా కేంద్రం మార్కెట్ ఇబ్బందులు తప్పించే విధంగా ప్రాసెసింగ్, ప్యాకింగ్ సౌకర్యాలు కల్పించింది. ఇతర రాష్ట్రాల నుంచి అవసరమైన శుద్ధి యంత్రాలు తీసుకొచ్చి రైతులకి ఉచితంగా అందించడమే కాకుండా విజయనగరం కేంద్రంలోనూ ఏర్పాటు చేసి వినియోగంలోకి తెచ్చింది. ఫలితంగా శుద్ధి చేసిన ఉప ఉత్పత్తులను 6-7 రెట్లు అధిక ధరలకు విక్రయించే వెసులుబాటు రైతులకు కలిగి. చిరుధాన్యాల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రైతులు పండించడం మరి ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే పండించిన పంటని ఎలా అమ్ముకోవడాలో తెలియక రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. మరి దీనికి గుర్తుంచుకొని ఈ సమస్యను అధిగమించడానికి గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నప్పుడు మరి సేలంలో ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే ఒక యూనిట్ని గుర్తించి ఈ యూనిట్ని సింగిల్ ఫేజ్ అలాగే 3 ఫేజ్ 2 రకాలుగా యూనిట్ని మనం తెప్పించడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో సాధారణంగా 3 ఫేజ్ కరెంటు ఉండదు కాబట్టి సింగిల్ ఫేజ్ 2 మోటార్స్ని శ్రీకాకుళం జిల్లాకు ఒకటి, విజయనగరం జిల్లాకు ఒకటి ఉచితంగా ఇవ్వడం జరిగింది. 3 ఫేజ్ మోటార్ గంటకి సుమారు 100 నుంచి 200 కేజీలు మనం ఇందులో ఆడుకోవచ్చు. రోజుకి మరి ఒక టన్ను నుంచి 2 టన్నుల వరకు కూడా మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మిషన్ నుంచి ఈ పొట్టు తీయడం అనేది చేసుకోవచ్చు. ఈ పొట్టు తీయడం అనేది కేవలం రాగి తప్పించి మిగిలిన 5 రకాల చిరుధాన్యాలు, రాగిలో మరి గింజని పూర్తిగా పిండిగా చేసుకుని మనం తినొచ్చు. ఈ యంత్రాలన్నీ కూడా ఉన్నాయి. ఇవి పిండి చేసే యంత్రాలు. కానీ కొర్ర కానీ, సామ కానీ, ఓద కానీ, ఆరిక, వరిగ ఇవన్నీ కూడా పైన 7 రకాల పొరలు ఉంటాయి. కాబట్టి ఈ పొరలు తీయడానికి కంపల్సరీగా ఈ మిషన్ అనేది ఉండాలా. 2 కేజీల పొట్టు కానీ మనం తీసుకుంటే సుమారు కేజీ పావు వస్తుంది. అంటే 70% రికవరీ ఉంటుంది. మామూలుగా 20-30 రూపాయలు కొనుక్కున్నటువంటి కొర్రలు మనం ఇది అమ్ముకుంటే 1 కేజీ బియ్యం, పొట్టు తీసిన బియ్యం సుమారు 120 రూపాయలు, 100 నుంచి 120 రూపాయలు కూడా మనకు మార్కెట్లో అమ్ముకున్నారు. విజయనగరం పరిశోధన కేంద్రంలోని 22 ఎకరాల్లో 3000 రకాలకి పైగా వివిధ చిరుధాన్యాల పంటలు సాగవుతున్నాయి. ఇక్కడ అభివృద్ధి చేసిన VR 847, VR 762, VR 708 రకాలు 13 నుంచి 15 టన్నుల దిగుబడినిస్తూ దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతు క్షేత్రాల్లో ప్రకాశిస్తున్నాయి. విత్తనాల విషయంలో రైతులు స్వయం సమృద్ధి సాధించేలా బహుముఖ ప్రోత్సాహం ఇస్తున్న కారణంగా ప్రతి గ్రామంలోనూ చిరుధాన్యాల విత్తనోత్పత్తి పరిఢవిల్లుతోంది.